అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు అలర్ట్. ఆర్బీఐ కొత్త పెన్షన్ నియమాలు మే 1 నుండి అమలు. మరి ఈ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఆర్బీఐ శుభవార్త అందించింది. పెన్షనర్లకు గమనిక, ఆర్బీఐ కొత్త పెన్షన్ నిబంధనలు మే 1, 2025 నుండి అమలు. పూర్తి వివరాలు అయితే చూద్దాం. పెన్షన్ పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, భద్రతను పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా ఆర్బీఐ కొన్ని కీలకమైన కొత్త నిబంధనను రూపొందించింది. ఈ నూతన పెన్షన్ నిబంధనలు మే 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల గురించి ప్రతి పెన్షనర్ తెలుసుకోవడం, అందుకు అనుగుణంగా సిద్ధం కావడం చాలా ముఖ్యం. మరి కొత్త నిబంధనల ప్రకారంగా ప్రధాన లక్ష్యాలు. ఆర్బీఐ ప్రవేశపెడుతున్న ఈ మార్పుల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు: వేగవంతమైన పంపిణీ, పెన్షన్ మొత్తాలు ప్రతి నెల ఆలస్యం కాకుండా నిర్ణీత సమయంలో వేగంగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలాగా చూడటము. అలాగే మోసపూరిత లావాదేవీలు, అనధికారిక యాక్సెస్ను నివారించడానికి బయోమెట్రిక్ ధృవీకరణ వంటి పటిష్ట భద్రతా చర్యలు అమలు చేయడము. దేశంలోని అన్ని పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలు లేదా బ్యాంకులు ఒకే రకమైన ప్రామాణిక పద్ధతులను అనుసరించేలాగా చేయడము. తర్వాత పెన్షన్ లెక్కింపు, జమ వివరాలు పెన్షనర్లకు సులభంగా అందుబాటులో ఉండేలాగా డిజిటల్ సాధనాలను ప్రోత్సహించడము. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించడానికి ఒక వ్యవస్థను బలోపేతం చేయడము. ఇందులో ముఖ్యమైన మార్పులు: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ లోపల మనకు తమ లైఫ్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించి రీవాలిడేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో గతంలో నవంబర్ నెలలో ఉండేది, ఇప్పుడు ఏప్రిల్కి మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అయితే ఫిబ్రవరి 28 లోపల. సో కానీ కొన్ని రాష్ట్రాలు వేరు రాష్ట్రాన్ని బట్టి ఇది మారవచ్చు. సో కాబట్టి మీ రాష్ట్రానికి సంబంధించి మీరైతే ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు. పెన్షన్ క్రెడిట్ డెడ్లైన్: ప్రతి నెల పెన్షన్ ఆ నెల చివరి పని దినం లాస్ట్ వర్కింగ్ డే నాటికి లేదా అంతకంటే ముందు పెన్షన్ల ఖాతాలో జమ అవుతుంది. ఆలస్యానికి ఆస్కారమే ఉండదు. అంటే 30వ తేదీ అయితే 30వ తేదీని అట్లా. బయోమెట్రిక్ ధృవీకరణ: పెన్షనర్లకు సంబంధించిన లావాదేవీలపై ముఖ్యంగా భద్రతను పెంచడానికి బయోమెట్రిక్ ధృవీకరణను ప్రోత్సహిస్తారు. తప్పనిసరి అయితే చేయవచ్చు ఈ యొక్క సిస్టమ్. రియల్ టైమ్ అలర్ట్స్: ప్రతి పెన్షన్ క్రెడిట్ అయినప్పుడు ఇతర ముఖ్యమైన లావాదేవీల సమయంలో పెన్షనర్లకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు SMS ద్వారా లేదా ఈమెయిల్కు తక్షణమే అలర్ట్ వస్తుంది. ఇక పెన్షనర్ల సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి బ్యాంకు లేదా పంపిణీ ఏజెన్సీలకు ఒక ప్రత్యేకమైన పెన్షన్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలి. పెన్షన్ మొత్తంలో ఏవైనా వ్యత్యాసాలు లేదా పొరపాట్లు గమనిస్తే పెన్షనర్లు వెంటనే సంబంధిత బ్యాంక్ హెల్ప్ డెస్క్కు లేదా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా రిపోర్ట్ చేయాలి. భౌతిక పాస్బుక్లతో పాటు పెన్షనర్లు తమ పెన్షన్ వివరాలను, లావాదేవీల చరిత్రను ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా చూసుకునేందుకు వీలుగా డిజిటల్ పెన్షన్ పాస్బుక్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇక ఈ కొత్త నిబంధనలతో పాటు డిజిటల్ సాధనాల వినియోగం పెరగడం వల్ల పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా నెట్ బ్యాంకింగ్ లేకున్నా సరే పెన్షన్ జమ వివరాలు, గత లావాదేవీల ట్రాన్సాక్షన్ హిస్టరీ సులభంగా చూసుకోవచ్చు. అలాగే రియల్ టైమ్ SMS, ఈమెయిల్ అలర్ట్స్ ద్వారా పెన్షన్ జమ అయిన వెంటనే తెలుసుకోవచ్చు. పెన్షనర్లు తమకు అవసరమైనప్పుడు పెన్షన్ స్లిప్పులను ఆన్లైన్లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు ఆన్లైన్లో సమర్పించడం, డిజిటల్ పాస్బుక్, ఆన్లైన్ స్లిప్పుల వంటి సౌకర్యాల వల్ల బ్యాంకులకు భౌతికంగా చెల్లించాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. సో చిన్న వివరాల కోసం బ్యాంకు వరకు వెళ్లాల్సిన ఆధారపడటం అయితే తగ్గుతుంది. మరి ఈ నిబంధనలు దాదాపుగా అందరు పెన్షనర్లను ప్రభావితం చేసినప్పటికీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, రక్షణ దళాలు, డిఫెన్స్ మరియు పారామిలిటరీ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు, వితంతు పెన్షన్ పొందేవారు, 80 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, వీళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా అయితే ఉండవచ్చు. పెన్షనర్లు సిద్ధంగా ఉండటానికి చేయాల్సిన పనులు: ఈ మార్పులకు అనుగుణంగా అంతరాయం లేని పెన్షన్
సేవ పొందడానికి పెన్షనర్లు కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ కేటగిరీని బట్టి మీ నిర్దిష్ట గడువు లోపల మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల్లో సమర్పించండి. మీ తాజా యాక్టివ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని మీ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంక్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. మీ బ్యాంక్‌లో డిడక్షన్ పెన్షన్ హెల్ప్ డెస్క్ ఉందో లేదో తెలుసుకోండి. వారి సంప్రదింపుల వివరాలను కూడా తెలుసుకోండి. రియల్ టైమ్ అలర్ట్స్, డిజిటల్ పాస్‌బుక్ వంటి సౌకర్యాల కోసం మీ పాస్‌బుక్ అధికారిక మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. పెన్షన్ జాప్యం జరిగినా లేదా మొత్తాలలో తేడాలు గమనించిన వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. మీరు సమర్పించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కాపీని లేదా అక్నాలెడ్జ్‌మెంట్‌ను మీ వద్ద భద్రంగా అయితే ఉంచుకోండి. ఆర్‌బీఐ ప్రవేశపెడుతున్న ఈ నూతన పెన్షన్ నిబంధనలు పెన్షనర్ల సౌకర్యాన్ని, భద్రతను పెంపొందించే దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు మాత్రమే. మరి మే 1, 2025 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల గురించి ప్రతి పెన్షనర్ అవగాహన కలిగి ఉండటం అత్యవసరమైన చర్యలు సకాలంలో తీసుకోవడం అత్యవసరం. డిజిటల్ సాధనాలను అందిపుచ్చుకోవడం ద్వారా పెన్షనర్లు తమ పెన్షన్ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా, సురక్షితంగా పొందవచ్చు. ఈ మార్పులను గమనించి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని పెన్షనర్లందరికీ కూడా విజ్ఞప్తి.